అందరికీ నమస్కారం. మార్చి 9తో మాఘమాసం ముగిసిపోతుంది. మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం. అయితే ఈ మాఘమాసం ముగిసేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ వీడియో మీ కంట పడితే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. మాఘమాసం ముగిసేలోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారి దశ మారిపోతుంది. వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. మాఘమాసం ముగిసేలోపు కప్ప మరియు కుక్క ఋషులుగా ఎప్పుడు మారారో తెలిపే ఈ పురాణంలోని కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యమును గురించి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలకు చేయడకై ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలోని స్నానమా చేయుచు, ప్రసిద్ధ క్షేత్రమైన దర్శించుచు, మార్గమునందున ముని పుంగవులతో ఇష్టగోష్ఠులతో జరిపించుకొనుచున్నారు. అప్పటికి మాఘమాసం ప్రవేశించుట వలన కృష్ణా నదిలో స్నానం చేయవలసినదిగా ఆ ప్రాంతంనకు వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యులతో కలిసి కృష్ణా నదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునకు ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకాన్ని ఈ విధంగా చదివాడు. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రయే శివ రూపాయ వృక్షరాజయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించిరి. ఆ తర్వాత శిష్యులందరికీ కూడా మాఘమాస ప్రభావమును వివరించారు. ఈ విధానంగా ప్రతిదినం కూడా ఆచరించుచుండగా ఒకరోజు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు పెట్టేసి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకున్నారు. ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటమును ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి భగవంతుడికి ఇచ్చేయుచున్న పూజా విధానమంతయు కూడా రెప్ప వాల్చకుండా కూడా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టుకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అక్కడి నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరల తూర్పు తిరిగి ఆ వైపు నుండే దక్షిణం దిశకు కడలి మరల యథాప్రకారము పడమర దిశలోనే కూర్చొని ఉండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్టుగానే కుక్క రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మండపం చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన, అది మాఘమాసం కావటం వలన వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ కూడా నమస్కరించెను. అక్కడున్న ఆ కుక్క రాజుగా మారిపోవడం చూసి మునులు, గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యం పొందారు. ఓయి, నీవెవరవు? నీవు ఇట్లు మారుటకు కారణమేమిటి అని గౌతమ ముని ప్రశ్నించాను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రాముణ్యం కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమునకు పరిపాలన చేయుచున్నాను. దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. భూమి, హిరణ్య, సాల, గ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చేరుతూ త్రవించి ఉన్నాను. నూతులు త్రవించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తము అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలను చేసి ఉన్నాను. అనేక దేవాలయాలకు నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలను చదువుకుని పండితుల చేత ఎన్నో వ్రతువులు చేయించి ఉన్నాను. పురాణాల్లో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం ఏమిటో కూడా మీకు తెలియబరుస్తాను వినుడు అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయాలంటే సామాన్యమైన విషయం కాదు కదా. దానికి కావలసిన ధనం, వస్తు సముదాయం చాలా అవసరం. కనుక ఆ ముని పుంగవులు నా వద్దకు వచ్చి అర్థించెను.
తమ్ముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నా శిరస్సు పైన చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని. ముని కూడా మికిలి సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినమున సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట గాని లేక వినుట గాని చేయుము. దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలము కలుగునో అంతటి ఫలము కానీ, తీర్థస్థానాలు చేయగా వచ్చిన ఫలము కానీ, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసిన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు కానీ, దశమి ఆదివారం వచ్చినప్పుడు కానీ ఉదయమే స్నానం చేసిన మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనా సరే విడవగలడు. ఒకవేళ ఇతడు చేతులవారినైనను మాఘమాసమంతటియు నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘ పురాణం పఠించినను లేక వినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించెను అని ఆ మునివర్యులు నాతో చెప్పగా నేను అతడిని అవమానించినట్లుగా మాట్లాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. నేను మాఘస్నానం చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజ నమస్కారములు ఆచరించుట గాని చేయను. చలిదినములలో చన్నీళ్ళ స్నానము చేయుట ఎంత కష్టమో ఇక నాకు ఈ నీతి బోధనలు చెప్పకు. నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చికిలించుకొని, సరే, నేను చెప్పవలసింది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. అంతట నేను ఆ ముని చేతిలో పట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధర్మం తీసుకొని వెళ్ళను. ఆ విధంగానే నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచి తిని. తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చెయ్యు పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని గనక నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగము ఎవరునూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరించండి అని వేడుకొనెను. ఆ రాజు చెప్పిన మాటలకి ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నువ్వు చులకనగా చూసుట వలన ఎంతటి విపత్తు కలిగినదో తెలుసుకున్నావా? అనుభవమే చెప్తున్నది కదా నీకు. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు, ఉత్తముడు. అతను పలికిన విషయం అన్నీ కూడా యథార్థములే. నీవు కుక్కవై ఎట్లా పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరిస్తాను వినుము. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కూడా కృష్ణవేణి తీరమునందు ఉన్న కృష్ణా నదిలో మాఘస్నానం ఆచరించి స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని చెప్పి వచ్చి ఉంటిని. మేమందరం కూడా ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దానిన పోతూ ఇచ్చటి నైవేద్యం చూసి తినాలని అనిపించే పూజన సమీపంలోకి వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలా ఉన్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూసుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని కూడా పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమి వేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిడి. నైవేద్యం తినాలని ఆసక్తితో ఈ మంటపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటిని. మరల నా శిశువులు నన్ను కొట్టిపోవుటచే తిరిగి మళ్ళా వచ్చి ఇన్నావు. అలా 3 పర్యాయములు తిరిగి వచ్చి భగవంతుడ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అలాగా మాఘమాస ఫలం భగవంతుడి చుట్టూ తిరగడం వల్ల పునర్జన్మ వచ్చిందా అన్నమాట. ఇక మాఘమాస అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొలుము అని గౌతమ ఋషి చెప్పగా నిలుచు ఉండగా
అంతలోనే ఆ రావి చెట్టుకు ఉన్న ఒక తొర్ర నుండి ఒక కప్ప బయటకు వచ్చెను. గౌతమ ఋషి పదములపై పడి వెకబెకమని అరిచి అటు ఇటు గెంతుతూ ఉండెను. ఆ గెంతుతూ ఉన్న మంటపం వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్ది సమయంలోనే హఠాత్తుగా కప్ప రూపంలో వదిలి మణితగా మారిపోయింది. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తమ యొక్క పూర్వజన్మ వృత్తాంతమనియు గుర్తుకు వచ్చినది. అంతటా గౌతమముని, అమ్మాయి, నీవెవరివో దానవు, నీ నామధేయమేమిటి, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించను. అప్పుడు ఆమె తన పూర్వజన్మం అంతా కూడా తెలియజేయుటకై ఇప్పుడు చెప్పసాగాను. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతము తెలియజేయుచున్నాను, ఆలకింపము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమున ఉందన్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరీష్ శర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరి తీరం వాసి అని అనుకున్నప్పుడు జ్ఞానందుడు అనే వానికిచ్చి పెళ్లి చేసుకునెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతను కాపురం వెళ్ళినాము. మరి కొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించినది. మాఘమాసంలో చాలా పవిత్రమైనది. ఈ మాసం మహత్తు చాలా శ్రేష్టమైనది. నేను నా బాల్యం నుండి ప్రతి సంవత్సరం మాఘ స్నానమును చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవు కూడా ఈ మాఘమాసం అంతా కూడా ఈ కావేరీ నదిలో స్నానమాచరించును. ప్రతి నిత్యము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొనుడు సమయమునకు తెల్లవారుజామున సూర్యోదయం అవుతుంది. సూర్యుని ఉదయించిన వెంటనే నదికి పోయి స్నానం చేయుచుద్దాము అని చెప్పి ప్రభాతసూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతో మంచిగా గంధంతో అగరు ధూపాలను పూజించి కండ చక్కెర పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరిద్దాము. తర్వాత తులసి తీర్థమును పుచ్చుకొని మన కుటీరమునకు వచ్చి మాఘపురాణం రోజున ఒక అధ్యయనం చెప్పినప్పటికీ చేస్తాను. దీనివల్ల మాకు ఫలము కలుగును. నీ 5వ తరము చల్లగా ఉండునని హితబోధ చేసెను. నేను అతడి మాటలు వినిపుచ్చుకోకుండా నుసులుసులాడుతూ అతన్ని నిజంగా చూశాను. నా భర్త చాలా సంతోష స్వరూపుడు. అయినను నేను అద్దుమీరి మాట్లాడకూడదా? అందుకోసమే కోపం వచ్చేసి, ఓసి మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావు అనుకున్నాను. ఇంత దైవ ద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకెంత నీచముగా కనిపించినదా? అది ఏ నీ పాపమునకు శిక్షించును గాని నీవు మగని మాట వినందున కృష్ణా నది తీరమునందున రావి చెట్టు త్వరలో కప్పవై పడి ఉందువుగాక అని నన్ను శపించెను. అలానే నేను కప్పగా మారి ఈ రావి చెట్టు త్వరలోనే ఉంటున్నానని ఆ మహిళ రచిత చెప్పింది. అప్పుడు గౌతమ ఋషి, అమ్మాయి, భయపడకము. నీకు ఈ శాపము కలిగి 1000 ఏళ్ళ పైగా అయినది. ఇంతకాలం నీవు అనేక కష్టములు పడి జీవించిన నీ భక్త ఏకాంతముగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు వినందువలన ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస వ్రత ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలను, పుత్ర సంతానము, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధన పొందడానికి మాఘమాసం శుభ్రతను ఊహించిన మరి యొక్క వ్రతము లేదు. ఈ భర్త దూరదృష్టి గలవాడు, అంటే అతని గుణగణాలకు అందరు సంతోషించేవారు. అతనిని వనవాడిన తర్వాత తన వంశం అభివృద్ధి చేసుకోవాలని ఆశతో ముందేటివాడు. వాడు దీని వలన ఆశలన్నీ నివాసమైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నేను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానం చేయనన్నాను, నీవు చేయనన్నావు. అందువల్లే నీవు జరుగుతావా చెట్టు త్వరలో జీవించమని చెప్పాను. ఈ దినమున దైవ నిర్ణయం చేయన సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నిన్ను రూపంలో పొందగలిగినావు. అందున మాఘమాసం కాదు, కృష్ణానది తీరము మాఘమాస వ్రత సమయం ముగులుకొని వస్తున్నాయి. అందుచేత నువ్వు వెంటనే శివయ్యను నమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాప్తకాలంలో స్నానం చేసి విష్ణు సాహిత్యము పొందుము. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాకు చుట్టాలు సప్తమి అందరి పేరు. ఇక
పాడ్యమి రోజులను నదీ స్నానమును ఆచరించిన వెడల వారి పాపములను బాగా ఆచరించడం బాగా శుద్ధ. దశమి, ఏకాదశి, ద్వాదశ దినములను స్నానం చేసి శ్రీమన్నారాయణ పూజించి పురాణ కాలక్షేమం చేయగల హరి సంతోషించి మనోవాంఛ సిద్ధించినట్టు వరం ఇచ్చెను. భక్తి శ్రద్ధలతోనే మాఘ పురాణమును వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమముని ఆ వ్యక్తితో చెప్పాడు. తర్వాత ఆ స్త్రీ అలాగే కుక్క నుండి మనిషిగా మారిపోయిన రాజు ఇద్దరు గౌతమ ఋషికి నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తర్వాత వాళ్ళిద్దరూ మాఘస్నానం చేసి మోక్షాన్ని పొందాలని మహేశ్వరుని పార్వతీదేవతో చెప్పాను. అలాగే మాఘమాసం వెళ్ళేలోపు మాఘమాసంలో అమావాస్య ముందు రోజు వచ్చే శివరాత్రి మహత్యాన్ని వివరించే ఈ పవిత్ర కథలను వింటే శివ అనుగ్రహం కలుగుతుంది. పూర్వం శబరి నది తీరం నందున్న అరణ్యములలో పులీనుడు అనే ఒక బోయవాడు తన భార్య బిడ్డలతో వసించేవాడు. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పూట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరి ఏదియూ తెలియదు. అతడు జంతువులను వేటాడటంలోనే నేర్పుగలవాడు. క్రూర మృగములను సైతం ఆ బోయవాడిని చూసి భయపడి పారిపోయేటివి. అందుచేత అతడు అడవిలో నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువుల ఏమీ కంటపడలేదు. సాయంకాలం అవుతుంది. పులీనుడికి బట్టి చేతులతోనే ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించనందున చీకటి పడిన తర్వాత అక్కడున్న మారేడు చెట్టుపైకి ఎక్కి జంతువుల కోసం ఎదురుచూడసాగాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువైపోయి మంచు కురుస్తున్నందున పులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో అతని శరీరాన్ని కప్పుకోసాగాడు. ఆ కొమ్మలకున్న ఎండుటాకులను రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినది. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినగా రాత్రంతా కూడా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు వ్రతమును శివలింగంపై పడనివి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అందుయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు ఉండుట, తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ కూడా ఆ బోయవానికి మేలు చేసినవి. మరణములకు హెచ్చుతగ్గులు గాను శిశు వృద్ధ భేదములు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే హేమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి దేవదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుడి దగ్గరకు పోయిరి. యమభటులు చేయనది లేక యముడి దగ్గరికి వెళ్ళి యముడితో జరిగింది చెప్పిరి. అప్పుడు యముడు కొంత తడవు ఆలోచించి కాసేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళి శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువుతీరి ఉన్న సమీపంలో యముడు వచ్చి శివుడి పట్టం నమస్కరించెను. అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నములు అడిగి వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించెను. అప్పుడు ఎంతట మహేష, చాలా దినమునకు నీ దర్శనం భాగ్యము కలిగినది అని ఆనందించుచున్నాను. ఈ దర్శన కారణం ఏమనగా, ఇంతకుముందు నీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు యాదృచ్ఛికంగాను జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడకు ఆ రాత్రి అంతయు మెలకువగా ఉన్నవాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతని కైలాసము తీసుకున్నట్టుగా భావ్యమా? అంత మాత్రమున అతనికి కళ్యాణ దొరుకునా అని యముడు విన్నవించుచున్నాడు. అప్పుడు శివుడు, యమధర్మరాజా, నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమునందు బిల్వపత్రమును నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు. ఎవరికైనా ఆ వ్రతఫలం దక్కాల్సిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాహిత్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించారు. కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కళ్యాసమును దొరుకుతుందని విషయమును ఈ పురాణ కథల ద్వారా తెలుసుకోవచ్చును. పూర్వం కౌటిల్య నగరంలోని యజ్ఞదత్తుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. సదాచార పారాయణుడైన ఆ పండితుడికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు.
లేక లేక పుట్టిన ఆ బాలుడికి తల్లి తండ్రులు కూడా గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకోసాగాడు. 8 సంవత్సరాల వయసులో ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపారు. రాజకార్యాల్లో నిమగ్నుడైన తండ్రి ఆ తండ్రి కుమారుణ్ణి చదువు ఇలా సాగుతుందో అని పట్టించుకోలేదు. దానితో పాటు గుణనిధి దుష్ట సావాసం చేసి వ్యసనాలకు బానిసయ్యాడు. దాన సంధ్యాదులు వదిలిపెట్టాడు. తల్లికి మాయ మాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బుతోనే జూదం ఆడేవాడు. తర్వాత వేశ్యాలోలుడయ్యాడు. పనుల్లోని మునిగిపోయిన యజ్ఞదత్తుడికి ఈ విషయాలేవీ తెలియలేదు. యజ్ఞదత్తుడు తీరిక వేళలో ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే బాగా చదువుకుంటున్నాడని, కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధం చెప్పేది. తండ్రి పట్టించుకోకపోవడం వలన, తల్లి గారాబం చేయటం వలన గుణనిధి పూర్తిగా చెడిపోయాడు. ఇది తెలియని యజ్ఞదత్తుడి కుమారుడికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన కన్యతో వివాహం జరిపించాడు. పెళ్ళైన గుణనిధికి బుద్ధి రాలేదు. కానీ తల్లి ధనం ఇవ్వటం మానేసింది. దానితో గుణనిధి తన ఇంటిలో ధనాన్ని దొంగిలించడం, విలువైన పట్టు వస్త్రాలను, దొంటి పాత్రలను, ఖరీదైన వస్తువులు ఎవరికి తెలియకుండా తీసుకుని వెళ్ళి జూదంలో ఓడిపోయినప్పుడు జూద గృహమునకు వెలిసిన వారికి ఇవ్వటం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంతయో బోధించినా గుణనిధి ప్రవర్తన మార్చుకోలేదు. ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానానికి వెళుతూ తన చేతి రత్నాలను ఉంగరం జాగ్రత్త అని చేయమని భార్యకిచ్చెను. ఆమె దానిని పడక గదిలో పెట్టింది. భార్య భర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు. గుణనిధి ధ్యానంను నిగలించి జూదంలో ఓడిపోయి గెలిచిన వారికి సమర్పించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండడం చూశాడు. అప్పుడు యజ్ఞదత్తుడు వారిని, ఈ ఉంగరం నీకెక్కడిదని గద్దించి అడిగాడు. ఆ వ్యక్తి గుణనిధి వ్యవహారం అంతా కూడా చెప్పి తన ఉంగరాన్ని చెప్పి జూదంలో గెలుచుకున్నట్టు చెప్పాడు. మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో బిందెలు గిన్నెలు కూడా మిగిలవని హేళన చేశాడు. మొదటిసారిగా తన కుమారుని చెడు ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికొచ్చి భార్య ఉంగరం గురించి అడిగాడు. ఆమె కంగారుపడి ఎక్కడో పెట్టాను, తర్వాత వెతికిస్తాను అని సమాధానం ఇచ్చింది. గుణనిధి ఎక్కడ అని అడిగితే చదువుకోవడానికి వెళ్ళాడని అబద్ధమాడింది. కొడుకు ప్రవర్తనకు చెప్పకుండా దాచి వాడిని పాడు చేయటమే కాకుండా ఇప్పటికీ నిజం దాస్తుందని యజ్ఞదత్తుడు భార్యని నిందించాడు. భార్యను ఇంటి నుండి గెంటివేశాడు. తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్షిస్తాడని భయపడని గుణనిధి ఊరు వదిలి పారిపోయాడు. మరునాడు గుణనిధి ఆకలి బాధతో ఒక చెక్కుల కింద కూర్చొని ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసనయ్యాను? నా వద్ద ధనం లేదు, విద్య కూడా లేదని, దేశాంతరంగానికి వెళ్ళి బ్రతకగలను అని తనలో తానే మదనపడ్డాడు. అలా నడిచి గుణనిధి ఇంకొక గ్రామ పల్లెపేరులో చేరాలని. దూరంగా ఒకసారి నివాలయం గోపురం కనబడుతుంది. హరహర మహాదేవ, శంభో శంకర నినాదాలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఆ రోజే మహాశివరాత్రి. ఆ సమయంలో కొంతమంది శివభక్తులకు రకరకాల మధుర భక్ష్యాలను శివుడికి నైవేద్యం కొరకు తీసుకొని శివాలయంకి వెళ్తున్నారు. వీరిని చూసిన గుణనిధికి ప్రాణం లేచి వచ్చింది. వీరితో వెళ్తే పూజ తర్వాత ప్రసాదం పెడతారని తెలిసేరా. చీకటి వేళకు వారి వెంట శివాలయం చేరారు. శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తుడిగా శివుడి నామస్మరణ చేస్తూ కూర్చున్నాడు. ఆ శివభక్తులు శివాలయంలో శివారాధన చేసి వచ్చిన వంటకాలను శివుడికి నివేదించి నృత్య గీతాలతో నటరాజుని సేవించి అలసిపోయి అక్కడే శయనించారు. గుణనిధి అంతవరకు ద్వారం వద్దనే ఉండి శివభక్తులు చేసిన శివారాధన అంతా కూడా చూశాడు. ఎంత నిద్రించక నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోనికి వచ్చాడు. లోపల దీపం పెట్టి కాలిపోయి వెలుగుతూ ఉంది. భక్ష్యాలు సరిగ్గా కనబడలేదు. అందుకని గుణనిధి తన ఉత్తరీయాన్ని చించి ఒత్తిగా చేసి ప్రమిదలో పెట్టి వెలిగించాడు. గర్భగుడి అంతయు వెలుగు వ్యాపించింది. అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవన్నీ కూడా మూట కట్టుకొని బయలుదేరాడు. వెళ్ళే తొందరలోనే నిద్రిస్తున్న ఒక శివభక్తుడు కాలితో తొక్కాడు. నిద్ర లేచిన భక్తుడు దొంగ దొంగ అని అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి గట్టిగా అనేసరికి ఆ దెబ్బలకు ఓర్వలేక గుణాలు ప్రాణాలు వదిలాడు. యమదూతలు వచ్చి నీ గుణనిధి ఆత్మను యమపాసంతో బంధించి యమలోకానికి తీసుకెళ్తాడు. ఇంతలోని చేతిలో త్రిశూలం శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యంతో శివ
దూతలారా, ఇవన్నీ పాపాత్ములు ఉన్నరిస్తే ఆచారాల వ్యవహారాన్ని పాటించలేదు, తల్లిదండ్రులకు కష్టం కలిగించాడు. జూదా దొంగ అయినా సరే ఇటువంటి వారితో మీకేం పని అన్నారు. అప్పుడు శివదూతలు నవ్వుతూ, యమ కింకరులారా, మీరు చెప్పినదంతా కూడా నిజమే. కానీ ఈరోజు మాఘబహుళ చతుర్దశి. ఇది శివుడికి ఇష్టమైన మహాశివరాత్రి. తెలియకపోయినా వీడి రోజంతా ఉపవాసం గడివెతో గడిపాడు. రాత్రికి శివాలయం చేరాడు. శివనామ స్మరణ చేశాడు. శివభక్తులు వాడిన శివకీర్తనలు విన్నాడు. గర్భగుడిలో ఇదే దీపం వెలిగించాడు. శివలింగాన్ని దర్శించాడు. శివుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం స్వీకరించాడు. దీని వలన శివరాత్రి చేసిన ఫలం లభించి వీడి చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. దీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణనిధి ఆత్మను తనతో కైలాసానికి తీసుకొని పోయారు. యమదూతలు యమపురికి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా కూడా వివరించారు. అప్పుడు యముడు యమకింకర్లతో ఇలా చెప్పాడు. భటులారా, మీకు ధర్మ సూక్ష్మం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివభక్తుల జోలికి పోకండి. సీతాబస్తాని నుదుటి 3 నామాలని ధరించిన వారికి, నిలువెల విభూది పూసుకున్న వారిని, రుద్రాక్షదారులను, జటాదారులను, చివరకు పొట్టకూటి కోసం శివుని వేషం వేసేవారిని కూడా యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు. యమదూతల నుండి పొందిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసం చేర్చారు. కొంతకాలం గడిచాక గుణనిధి అరుంధముడు అనే కళింగరాజుకు దమనుడు అనే కుమారుడిగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతం చేత చిన్నతనం నుండే దమనుడికి శివభక్తి అలవడింది. అరుంధముడు తర్వాత దేశానికి రాజయ్యాడు. పూర్వజన్మలో శివరాత్రి నాడు శివుని దీపం వెలిగించడం వల్ల అతనికి పూర్వజన్మ సంగతులు గుర్తున్నాయి. ఆ సంస్కారం వలన శివుడు మహాశివభక్తుడై శివ పూజలు చేస్తున్నాడు. ప్రతి మహాశివరాత్రి నాడు, అలాగే నెల నెల వచ్చే రాస శివరాత్రి నాడు కూడా శివాలయాలన్నిటిలో కూడా దీపాలను వెలిగించి ఏర్పాట్లు చేయడం, దీపదానాలు చేయడం, దివ్య పూజలు జరిపించడం లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. చాలా కాలంగా ప్రజారంజకంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు. గుణనిధి దమనుడనే కళింగరాజుగా పుట్టి నిత్యం శివారాధన చేయటం, శివాలయాల్లోని లెక్కబెట్టలేనన్ని దీపాలను వెలిగించటం, దీపదానాలు చేయటం వలన మరో జన్మలో బ్రహ్మదేవుడి మన్మడైన విక్రవసువుకు కుమారుడిగా జన్మించాడు. విక్రవసుడు కుమారుడు కాబట్టి వైశ్రవణుడు అనే పేరుతో పిలిచేవారు. పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన అతడికి పూర్వజన్మ స్మృతి ఉంది. అతడితో ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తి అలవడింది. అతడు పవిత్రమైన కాశీనగరం వెళ్ళి గంగానది ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ శివదీక్షతో కఠినమైన తపస్సు చేశాడు. ఆ కారణంగా అతడు చిక్కి శల్యమై అస్థిపంజరంలాగా తయారయ్యాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు సతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శంకరుని స్పర్శతో వైశ్రవణుడికి పూర్వరూపం వచ్చింది. వైశ్రవణుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా శివుడికి ఎదురుగా సతీదేవి కనబడ్డారు. నేనెంత తపస్సు చేస్తే మాత్రం ఏమీ లాభం? నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకెంత గొప్ప తపస్సు చేసిందో అని తలుస్తూ ఆమె వైపు రెప్ప వేయకుండా చూడసాగాడు. అలా పార్వతీదేవిని చూసి అసూయ పడటం వలన అతని కన్ను ఒకటి పగిలిపోయింది. వైశ్రవణుడి తీరు నచ్చని సవితిదేవి స్వామికి ఏదో చెప్పబోయింది. ఇంతలో శంకరుడు నవ్వి దాక్షాయణితో, ఈ వైష్ణవుడు నా భక్తుడు, మన పుత్రుని వంటివాడు. కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం గురించి తలుసుకొని అసూయ పడుతున్నాడు, అంతే తప్ప వేరే కారణంతో కాదు అని ఆమెకు చెప్పాడు. తర్వాత శివుడు వైష్ణవుతో, కుమార, నీ తపస్సుకు ఆనందించాను. నిన్ను నవనిధులకు అధిపతిగా నియమిస్తున్నాను. నువ్వు యక్ష కిన్నెర కింపురుషులకు నాయకుడు అవుతావు. అలకాపురి నీ రాజధాని అవుతుంది. నీతో పాటు నేను స్నేహభావంతోనే ఉంటాను. నేను కూడా నీ రాజధానికి దగ్గరలోనే నివసిస్తాను. ఈ సతీదేవి నీకు తల్లి వంటిది. ఆమె ఆశీస్సులు కూడా తీసుకో అని చెప్పాడు. అప్పుడు వైష్ణవుడు పార్వతీదేవికి సాష్టాంగ ప్రణామం చేశాడు. పార్వతీదేవి సంతోషించి, నాయన, నీ శివభక్తి నిర్మలమైన దినదినాభివృద్ధి పొందక అసూయతో నన్ను చూసిన నీ మిగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది. నా యందు అసూయ పొందిన కారణంగా నీవు కుబేరనామంతో పిలువబడతావు అని ఆశీర్వదించింది.
తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరం పైన తమ నివాసం ఏర్పరచుకొని శివపార్వతులు వృద్ధగణాలతో సహా తరలి వచ్చారు. కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా సరే మహాశివరాత్రికి తెలియక చేసిన ఉపవాస జాగరణల వల్ల ఈశ్వర అనుగ్రహం పొంది కుబేరుడిగా మారారా. కాబట్టి పరమాత్ములను కుబేరుడిగా మార్చే మహిమ శివరాత్రికి ఉందని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే మాఘమాసం వెళ్ళేలోపు మాఘస్నానం వలన శాపం నుండి విముక్తి పొందవచ్చునని కథను వింటే చాలు రాజయోగం పడుతుంది. మాఘ పురాణం ప్రకారం వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒకసారి ఇంద్రియ హిమాలయ పర్వతముల మధ్యలున్న ప్రాంతమున కాటకం కలదు, అంటే కరువు వచ్చింది. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు. అంతు వ్యాధులు ప్రబలి జనులు పశువులకు చాలా నష్టపోయినవి. అందువలన యజ్ఞ యాగాది కార్యక్రమాలు కానీ దేవార్చనను చేయలేకపోయినను. వనంలందు తపస్సు చేసుకొని మునీశ్వరుడు సహితం ఆ కరువుకు తల వంచి ఆశ్రమమును వదిలి అలసపోయేటూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మర్షి ఆ గర్భ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. రేవ అన్నది ఏమనున్న కల వృక్షము పంటకు నీళ్లు లేక మూడమునంతు పడిపోయినది. త్రాగడానికి కూడా లభించటలేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమునందు ఉండటం వలన అచటి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా గతి లేక హిమాలయ ప్రాంతాలకు వెళ్ళవలసిపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది. ఆ కొండ చర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది కాదు. ఆ కొండ చర్య ఎందు ఇంద్ర నీలములను ఉండటం వలన దగదగ మెరుస్తూ ఉన్నవి. మహర్షులు సిద్ధులు ఆ జ్ఞానమును కొండ దగ్గరకు వచ్చిన శ్రీమన్నారాయణతో భక్తి భావంతో ప్రార్థిస్తుండేవాడు. అంతేకాక వద్దకు ఎవరు అడగలేదు, ఇంకా బహలిస్తూ ఉండేవారు. వశిష్ఠులు వారు దిలీప మహారాజుకు చెప్పుతున్నారు. అంతటి దివ్యకుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటను నాకు ఆశ్చర్యమును కలుగజేస్తున్నవి. ఇంకను ఏమైనా విశేషాలు ఉంటే తల్పమని ప్రార్థించెను. మరలా వశిష్ఠవారు ఇట్లు చెప్పిరి. ఓ రాజా, నీ అభిష్టం ప్రకారమే వివరిద్దును, సావధానుడవై ఆలకింపును అని చెప్పెను. ఆ తర్వాత రాజు ఒకడు వింత అయినది, దానిపైనున్న వింత చెట్లు, పురాతనమైన వన్య మృగములు, అనేక రకముల పక్షులతోనున్న ఆ పర్వతం 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనముల అలరార్చు ఉండెను. అలాంటి పర్వతం వద్దకు భృగు మహర్షికి వచ్చి ఆ సుందర నయనాందకరములకు దృశ్యములు చూసి సంతోషించాడు. తాను తపస్సు చేసినప్పుడు అదే మంచి అలవాటు అయిన సరళం నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అట్లు కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్య సమేతుడై ఆ పర్వతం మీదికి వచ్చి తప్పకుండా చూస్తా అంటున్న భృగు మహర్షికి గాంచి నమస్కరించి గంధ స్వరంతోనే తమ అత్తకు తెలియజేశాను. భృగు మహర్షి, ఇంత కష్టం ఏమైనా ఉందా? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలము నాకు స్వర్గం ప్రాప్తించినను పులి ముఖములా కలుగుతుంది. ఏ కారణం చేత నాకు కలిగిన బోధపడటం లేదు. ఆమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. నా ఈ వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగించ చేయుము అని పరిపది విధాలుగా ప్రార్థించెను. భృగు మహర్షి అందరినూ దీనలాభము ఆలకించెను. సాయంత్రం ఇవన్నీ వినగానే ముని హృదయం కలిసిపోయినట్లు అట్లా గంధర్వుని తను శక్తి కొలదు సాయం ఎట్లు అనను. ఓ ఈ గంధర్వ కుమార, నీవు అదృష్టహీనవు. అదృష్టహీనత వలనే నీకు ఈ కష్టదశ కలిగినది. పాపం, పేదరికం, దరిద్రం అని 3లో మనుషుని కుంగదీయును. ఈ 3టిని నివృత్తి చేసుకొను. మాఘమాస స్నానమే పరమ ఔషధం. ఈ 3టిని
అంటే పాపం, పేదరికం, పాపాలు అన్నీ పొడగొట్టుకోవాలంటే మాఘమాస స్నానముల వారు ఆచరించవలసిన పరమ పావనమైన మాసం కావున నీ భక్తి భార్యతో పర్వతం నుండి ప్రవహిస్తున్న స్నానం చేయుము. అదీను కాక ఇది మాఘమాసం కదా, వెళ్ళబోయిన తీర్థము ఎదురైనట్లు అన్నీయూ కూడా నీకు సమకూరుతూ ఉన్నాయి. ఈ రోజుతో నీ కష్టముల తొలగిపోవును, నీ మనోవాంఛ నెరవేరును, భయపడకుమునని మాఘ స్నానమును గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినను. తన భార్య కూడా మునీశ్వరుని వచనమునకు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధానంగా గంధర్వుడు భార్య సమేతుడై ఆ దాకులన్నీ ప్రవహిస్తున్న నదిలో స్నానం చేయను. వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందం పొందిరి. అంతా వారిద్దరు కూడా భృగు మహర్షి దగ్గరికి వచ్చిన సాష్టాంగ నమస్కారం చేసి భృగువు వారిని దీవించి పంపించి వేశను. అంతటి పరమ పవిత్రమైన మాసం మాఘమాసం అని వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్తాడు. అలాగే మాఘమాసం వెళ్ళేలోపు పొరపాటున మాఘమాసంలో నదిలో నీళ్లు తల మీద పడితే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఈ కథను వింటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దత్తాత్రేయుడి కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అనే నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. అతడికి గురువల్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలను తెలుసుకొంటిని. ఆ మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టతను గురించి, మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసిందిగా నాకు కోరుచున్నాను అని దత్తాత్రేయుడు కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు కార్యవీర్యార్జునుడి కోరికను మన్నించి ఈ విధంగా వివరించెను. భూపాల భరతఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఇంకెక్కడ లేవు. ఈ నదుల్లో ముఖ్యమైనవి 12. అందుచేతన వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును. కనుక అటువంటి నదులందు స్నానం చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలితం వర్ణించుట కూడా నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితం కలుగుటమే కాక జన్మరాహిత్యం కూడా కలుగును. కనుక ఏ మానవుడైన మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘ స్నానం చేసి ఒక సద్బ్రాహ్మణుడు దాన ధర్మములు చేసినచో పంచమహా పాపములు చేసిన వాడైనను ముక్తి పొందిన వాడి దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి తెలుపుతూ, రాజా, మాఘమాస స్నానం ఫలితాన్ని తెలిపే కథ చెప్తాను విను అని ప్రారంభించాడు. పూర్వకాలమున గంగా నది తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టుకను కలదు. అందు నివసించే జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు రాసుల కొద్దీ ఉన్నాయి. కొంతకాలం ఆ హేమాంబరుడు చనిపోయాను. తండ్రి చనిపోగానే అతని కుమారుడు ఇద్దరు కూడా తండ్రి అస్థిని భాగములు చేసుకొని పంచుకొని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేయసాగాడు. ఇద్దరు చెరోవైపు ఇంపుడు గత్తెలను చేరదీసి కులభ్రష్టులై ఒకనాడు పెద్ద కుమారుడు వయస్సుతో ఉద్యానవనములు వివరించుచుండగా కర్మవశాస్తు త్రాచు పాము కరిచినచో నోటి వెంట నురుగలు కక్కుచూ చనిపోయినాడు. రెండవ కుమారుడు అనారోగ్యంగా ఆ విధంగా హేమాంబరుని కుమారులు ఇద్దరు చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకములో తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాళ్ళని నరకంలో పడివేయన్నాడు. రెండవ వారిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తుడు అయితే ఇలా అన్నాడు, అయ్యా, మీరిద్దరు ఒక తండ్రి బిడ్డలం, ఇద్దరము ఒక విధంగానే ఆలోచిస్తాము. అయినా అతడికి నరకే స్వర్గం అని ఎలా ప్రాప్తించాయని ఒక్కసారి చూసుకో. అమ్మట చిత్రగుప్తుడు పోయి, వేశ్యపుత్రుడా, నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినం ఆశయంగా నియమించి గంగా నది తారిమి అవతల గట్టును నీ మీద ఎంత గట్టుకుతున్నా నీ మీద వెళ్ళి వచ్చుచున్న మాఘమాసంలో కూడా నదులు దాటుతూ ఉండగా కిరీటాల తలను శిరస్సుపైన పడినవి పవిత్రుడగు
మరొక విషయం ఏమనగా మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసుకునిచో భూహత్యాది మహాపాపములు కూడా నశించును. కావున విప్రుని చూసుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అంతేకాక బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రం కూడా నీకు విని ఉన్నావు. మాఘమాసంలో గంగా నదిలోని నీరు నీ శరీరంలో పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించను. ఆహా, ఏమీ నా భాగ్యము! గంగా జలమున నా మీద పడినంత మాత్రం నాకింతటి మోక్షము కలిగినదా అని వేశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను. కనుక రాజా, విన్నావు కదా మాఘమాసం ఎంత మహత్యమైనదో. నీవు కూడా మాఘమాసంలో తప్పక స్నానమాచరించి పాపాలను తరించుకొని దత్తాత్రేయుల వారికి కార్తవీర్యార్జునుడు చెప్పావనకు. మాఘమాసంలో స్నానం చేయటం వలన గాడిద ముఖం కూడా పోతుందని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలా పాపాలు పోతాయి. పూర్వం మిత్రవింద్రుడు అనే ఒక ముని శిశువులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో నిరంతరం స్త్రీలు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవింద్రుడికి సముద్రవతి అయిన భార్య ఉండేది. కానీ మన పెద్దంక గుంబెస్తాస్తా ఆంటీ అని చెప్పేసి మిత్రవింద జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు రాక్షస సంహారం కోసం నీకు పాలకులను సూర్యులైన దేవతలను వెంటబట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం ధర్మ రక్షణకై చేయాల్సిన ఆ విందుడు మిత్రవింద ముని ఆస్తాపస్త జీవితాన్ని భార్యను చూసి మోసించాడు. అప్పటికి అవకాశం లేక ఆ దేవతను దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ఉండాలి. కానీ ఆ ఇంద్రుడి మనస్సు ముని పత్ని లగ్నమయ్యున్నది. తిరిగి ఓ రోజున తెల్లవారిన వేళ ఇంద్రుడు మిత్రవింద్రుని ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. అప్పుడు మిత్రవింద్రుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చి నీకు ఏమి కావాలని ప్రశ్నించాడు గట్టిగా. తను దేవేంద్రుడని గొప్పగా చెప్పుకున్నాడు. ఇంద్రుడు మీకు శరం లేదు, సిగ్గులేదు రేపు ఇంద్రుడిని అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తల వంచుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అప్పుడు ముని తన దివ్య దృష్టితో ఏముందో అర్థమైంచాడు. తన భార్యను కోరిన వచ్చిన ఇంద్రుడిపై మిత్రవింద్రుడికి బాగా కోపం వచ్చింది. సాక్షాత్తు దేవేంద్రుడే అయిన దేవతకు ప్రభు అయిన ఉపేక్షించదలుచుకొని ఇంతటి పాపానికి పూరుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని స్వర్గానికి వెళ్ళే దివ్యశక్తులు కూడా నశిస్తాయని మౌని ఇంద్రుడిని తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శపం బలబద్ధకమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరం అంతా కూడా బాగానే ఉన్న ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్క పెట్టుకొని భయంకరంగా ఉన్న అతను ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. దివ్యశక్తులు నశించి అందవిహీనుడైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు. ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినాలనే కోరిక కలిగింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూ సమీపాన అరణ్యం కొండ కోహం దగ్గర ఎవరికి చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా కొండ గృహలోని దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపారు. ఇంద్రుడు స్వర్గంలో లేడని, ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా కూడా వెతుకుతూ ఉండని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా కూడా దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకలు పుట్టకొకలు అయ్యారు. కొంతమంది అయితే స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుని తమకు వచ్చిన బాధనంతా కూడా వివరించారు. దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివల్లనే దేవతలందరికీ కూడా ఇన్ని కష్టాలు వచ్చాయన్నారు. ఒకడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉంటే ఇందరికీ కష్టాలన్నీ కూడా అనుభవించాల్సి రావడం అంటే ఇదేనని దేవతలకు విడమర్చి చెప్పాడు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణువుని ఇంద్రుడికి శాపం పోయే మేమంతా కూడా సుఖంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన వ్రతం ఆత్యాన్ని అతనికి వివరించారు. మాఘమాసంలో ఒక్కో రోజున నియమంగా నది స్నానం చేసిన ఎంతో పుణ్యఫలమని, సర్వ పాపాలను నశిస్తాయని ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఇంద్రుడిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. కాకతీయంగా అది మాఘమాసం కావడంతో
వెంటనే దేవతలంతా కూడా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్య ఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపంలో వచ్చింది. కాబట్టి మాఘస్నానం అంతా కూడా పవిత్రమైనది. పెద్ద పెద్ద పాపాలను కూడా పొడగొడుతుంది. అంతేకాదు పరస్త్రీ వ్యామోహం పనికిరాదని, అది ఎన్నెన్నో కష్టాలను తెచ్చిపెడుతుందని ఈ కథ హెచ్చరిస్తుంది. కాబట్టి మాఘమాసం పూర్తయ్యేలోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, అదృష్టం తలుపు తట్టినట్లే. మాఘమాసం ముగిసేలోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారి దశ మారిపోతుంది. వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి మాఘమాసంలోని ఈ కథలన్నీ విన్నవారికి పుణ్యం వచ్చి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆ శివుడి అనుగ్రహం కూడా కలిగి మీరు కూడా అందంగా ఆరోగ్యంగా జీవిస్తారు. కాబట్టి మాఘమాసంలో ఏ స్నానం చేసినా మంచి పుణ్యఫలం లభిస్తుంది.